ఎస్ఆర్ఎం ఏపీలో అసలైన అకాడమిక్ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? దెన్ లెట్స్ అన్లాక్ వన్ ఆఫ్ అవర్ మెయిన్ అకాడమిక్ బ్లాక్స్. సో వెల్కమ్ టు ఎస్ఆర్ఎం అందాలు పార్ట్ 1. క్యాంపస్లో 4 మెయిన్ గేట్స్ అయితే ఉంటాయి, కానీ అందరూ గేట్ 3 వాడతారు. మెయిన్గా చెప్పాలంటే అమెజాన్ ఆర్డర్స్ ఇంకా ఈ ఫుడ్ డెలివర్స్ కానీ గేట్ 3 దగ్గరికే వస్తాయి. ఇప్పుడు అలా గేట్ నుంచి ఒక టర్నింగ్ తీసుకోగానే ఫస్ట్ కనిపించేదే మెయిన్ అకాడమిక్ బ్లాక్. ఈ బ్లాక్లో కూడా 2 బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ బిల్డింగ్ పేరు విక్రమ్ సారాభాయ్ బ్లాక్, సెకండ్ బిల్డింగ్ పేరు హోమీజే బాబా బ్లాక్. విక్రమ్ సారాభాయ్ బ్లాక్, ఆల్సో నోన్ యాజ్ వి బ్లాక్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు కనిపించేది గ్రాండ్ స్టేర్స్. గ్రాండ్ స్టేర్స్కి వెనకాల మీకు బ్యాడ్మింటన్ ఇంకా టేబుల్ టెన్నిస్ కోర్ట్స్ అయితే ఉంటాయి. మీకు క్లియర్గా చూపించడం కోసం 3rd ఫ్లోర్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది గ్రాండ్ స్టేర్స్కి వెనకాలే కోర్ట్. ఇప్పుడు క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇవే క్లాస్ రూమ్స్, మొత్తం ట్రాన్స్పరెంట్ గ్లాస్ డోర్స్, గ్లాస్ వాల్స్తో నీట్ అండ్ డీసెంట్గా అయితే ఉంటాయి. ఇది 5th ఫ్లోర్లో ఉండే క్యాఫెటేరియా. ఇవాళ సండే కాబట్టి క్లోజ్ ఉంది, బట్ జనరల్గా వర్కింగ్ డేస్ అప్పుడు ఓపెన్ ఉంటుంది. ఇంకా 6th ఫ్లోర్లో అన్ని కంప్యూటర్ ల్యాబ్సే ఉంటాయి. ఇక్కడ నుంచి క్యాఫెటేరియా వ్యూ కూడా చూడొచ్చు. 7th ఫ్లోర్కి వెళ్ళాలంటే మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, లిఫ్ట్ అయితే ఉండదు. ఇక్కడ ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ రూమ్ ఇంకా ఒక మ్యూజిక్ క్లబ్ రూమ్ అయితే ఉంటాయి. వి బ్లాక్ నుంచి హోమీజే బాబా బ్లాక్, ఆల్సో కాల్డ్ యాజ్ హెచ్ బ్లాక్కి 3rd and 5th ఫ్లోర్లో 2 బ్రిడ్జెస్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి. హెచ్ బ్లాక్ గురించి పెద్దగా చెప్పేదే ఉండదు. ఫ్యాకల్టీస్ ఇంకా వాళ్ళ క్యాబిన్స్ అయితే ఉంటాయి అక్కడ. 3rd ఫ్లోర్లో ఒక క్యాఫెటేరియా ఇంకా కొన్ని డిస్కషన్ రూమ్స్ అయితే ఉంటాయి, అంతే. ఇది మన మెయిన్ అకాడమిక్ బ్లాక్ టూర్. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ బ్లాక్ బ్యాక్ సైడ్ ఉన్న టీ కోర్ట్ ఏరియా అయితే చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2.